హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ఒక చెత్త రికార్డు మూట కట్టుకోబోతుందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఎప్పుడో 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయితే ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు కూడా టేబుల్ బాటంలో అంటే ఆ 10th పొజిషన్లో ఎప్పుడు కూడా సీజన్ని ఎండ్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చేసరికి మరి 10th పొజిషన్తోనే మరి వీళ్ళు సీజన్ని ఎండ్ చేయబోతున్నారు అని అయితే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఇంకొక మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ కనుక గెలిస్తే ఏదన్నా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ గెలుపు కూడా భారీ విజయాల్లో సాధించాలి. ఎందుకంటే ఆ ఒక మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తో జరగబోతుంది. ఆ గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో వీళ్ళు ఫస్ట్ కనుక బ్యాటింగ్ చేస్తే 200 స్కోర్ కొట్టి 200 స్కోర్ కొట్టిన తర్వాత గుజరాత్ టైటన్స్ని 93 రన్స్కి ఆల్అవుట్ చేస్తే మాత్రమే వీళ్ళు రాజస్థాన్ కంటే పై పొజిషన్కి వస్తారు. లేదు అంటే టేబుల్ బాటంలోనే ఎండ్ చేయాల్సి వచ్చింది. సో అలా కాకుండా ఫస్ట్ గుజరాత్ టైటన్స్ కనుక బ్యాటింగ్ చేసింది అనుకోండి, 180 రన్స్ కనుక వాళ్ళు కొడితే చెన్నై సూపర్ కింగ్స్ 8 ఓవర్స్లోనే 180 రన్స్ కొట్టాలి. సో లేదు అంటే రాజస్థాన్ రాయల్స్ కంటే కింద పొజిషన్లోనే ఉంటారు. సో ఈ సీజన్ మాత్రం వాళ్ళు మరి టేబుల్ బాటంతోనే ఎండ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడు కూడా చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్ బాటంలో ఎప్పుడు కూడా లేదు. సో ఫస్ట్ టైం ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఏదైనా సరే మరి ఐపీఎల్ 2025 సీజన్లో ఒక చెత్త రికార్డు మూట కట్టుకోబోతుందని అయితే చెప్పాలి. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.